లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేట్టు లేదని మాజీ సీఎం కేసీఆర్ అంటే 3 నెలల్లోనే బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ ను బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ చేస్తూ ఉంటే వారికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు హస్తం నేతలు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఇక 3 వారాలే ఉండడంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎవరూ తగ్గడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఒకరంటే మీ దుకాణమే బంద్ అవుతుందని మరొకరంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేట్లు లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదుల్ని కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరన్నారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంతమంది లిల్లీ పుట్లకు కూడా అధికారం వస్తుందంటూ కేసీఆర్ ఎద్దేవా చేయడంపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. పాస్పోర్ట్ దొంగలైన కేసీఆర్ లాంటి వాళ్లు సీఎం అయినప్పుడు రైతు కుటుంబం నుంచి కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన రేవంత్ సీఎం అయితే తప్పేంటన్నారు. ఇల్లుపుడు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి ఉడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయింది. నీలాగా చిల్లర దందాలు చేయలే. 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారన్న సీఎం రేవంత్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సుపారీ తీసుకునే అలవాటు రేవంత్కే ఉందన్నారు హరీష్ రావు. సుపారీలు తీసుకునే అలవాటు రేవంత్ రెడ్డికి ఉన్నది. ఎందుకు ఈ మాట అంటే 3 బై ఎలక్షన్లు జరిగినాయి. దుబ్బాకలో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, నువ్వు సుపారీ తీసుకున్నావు. హుజురాబాద్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, నువ్వు సుపారీ తీసుకున్నావు. మునుగోడులో నీ డిపాజిట్ పోయింది, నువ్వు సుపారీ తీసుకున్నావు. ఆనాటి ఉప ఎన్నికల్లోనైనా నేటి ఎంపీ ఎన్నికల్లో సుపారీలు తీసుకొని బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నీ డిపాజిట్ పోయేంత బలహీనంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ బీఆర్ఎస్ ది మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో అంతర్గత కలహాలతో సీఎం రేవంత్ రెడ్డి అభద్రతాభావంలో పడ్డారని, అందుకే బీఆర్ఎస్ తో కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టులు సైతం కూడా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా అన్ని పార్టీలు కలిసి బీజేపీని, మోదీ గారి యొక్క చరిస్మాను నిలవరించేటువంటి ఎన్ని కుట్రలు పడుతున్నా ఖచ్చితంగా ఇవాళ 2 అంకెల సీట్లు బీజేపీ సాధిస్తుందని, బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని చెప్పి బీఆర్ఎస్ మచ్చుకు ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితిని కాంగ్రెస్ బీఆర్ఎస్ ది మిలాఖత్ అని బీజేపీ నేతలు ఆరోపిస్తే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు హస్తం నేతలు.